తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార పక్షం విపక్షం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు సమావేశాలు నేటితో ముగియనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే సమావేశాలు నేటితో ముగియాలి. అయితే ఈ సమావేశాల్లో 0 అవర్ నిర్వహించలేదు. ఒకవేళ ప్రభుత్వం 0 అవర్ నిర్వహించాలనుకుంటే సమావేశాలు పొడిగించే అవకాశాలున్నాయి. ఇవాళ 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాగ్ నివేదికపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ఓటాన్ బడ్జెట్ పై సభలో చర్చ జరగనుంది. బీసీ కులగణనపై అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఇవాళ 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ జరిగే అసెంబ్లీలో కాగ్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సాదిక్? రత్న, మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు 6వ రోజు చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశంపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 2,75,891 కోట్ల సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ ఉంటుంది. దానిపై ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్తారు. ప్రియారిటీ రంగాలకు ఎందుకు బడ్జెట్ కేటాయించవలసి వచ్చింది, 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రాముఖ్యత, అదేవిధంగా విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది, దానికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఏ విధంగా ఉండబోతుందని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభకు వివరించబోతున్నారు. ఆ తర్వాత చర్చ అయిపోయిన తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదా అప్రోప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. దీంతో ఈ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు దాదాపు కీలకమైన దశకు చేరుకోబోతున్నాయి. ఇదే కాకుండా ఈ బడ్జెట్ సమావేశంలో కాస్త ఆసక్తికరమైన జరిగేటువంటి అంశాలు చూసినట్టయితే మనకు ఈరోజు కులగణన చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీసీ కులగణన చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క స్టేట్మెంట్ కూడా ఉండబోతుంది. సో బీసీ కులగణన చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తమ అభయహస్తం భాగంగా బీసీ డిక్లరేషన్ వచ్చింది. వారెంతో వారికంతా అన్నటువంటి అంశం పైన కూడా బీసీ కులగణన కూడా చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ బడ్జెట్లో దాదాపు 20,000 కోట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. సో వచ్చే 5 సంవత్సరాల్లో కూడా 1,00,000 కోట్లు వెచ్చించి బీసీలకు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అంతేకాకుండా కాగ్ నివేదిక కూడా బహిర్గతం చేయబోతుంది. ప్రధానంగా 2024 నుంచి వెళ్ళి అంటే 2022 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కాగ్ నివేదిక సంబంధించి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, దానిపైన చర్చ జరగలేదు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ కాగ్ నివేదికను బయటపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై వాడివిడిగా చర్చ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రత్న, రైట్ సాదిక్, అయితే చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నట్లు కూడా ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే సమావేశాలు నేటితో ముగియాలి. 0 అవర్ని కూడా నిర్వహించలేదు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం 0 అవర్ నిర్వహించాలనుకుంటే సమావేశాలు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పొడిగిస్తే ఎప్పటి వరకు ఉంటాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? రత్న, సహజంగా అంటే బడ్జెట్ సమావేశాలు అప్రాపరేషన్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు ఇది కనుక పాస్ అయినట్టే ఇక అసెంబ్లీ సమావేశాలు అన్నది ముగింపు అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్రాపరేషన్ బిల్లు ఈరోజు దాని మీద చర్చ ఉంటుంది. దానిపైన కూడా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సమాధానం చెప్తారు. బడ్జెట్ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కనుక బడ్జెట్ సంబంధించిన దానిపైన కూడా ఆ చర్చ అనేది చాలా మామూలుగా జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అయితే పద్దులపైన చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కనుక మరో 4 నెలల్లో పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది కనుక దానిపైన పద్దులపై చర్చ ఉంటుంది. సో ఈరోజు అప్రాపరేషన్ బిల్లు ఉంది కనుక ఈ రోజుతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశంగా కనపస్తుంది. ప్రధానంగా దీంట్లో అంటే మనకు దీంట్లో బిజినెస్ షెడ్యూల్లో చూసినట్లయితే
అప్రాప్రియేషన్ బిల్లు పైన చర్చ, అదేవిధంగా దానిపైన తీర్మానం చేసేటువంటి అంశం ఉన్నది. మొత్తం 2,75,891 కోట్లకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. దీనికి సంబంధించినటువంటి ఈరోజు అప్రాప్రియేషన్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపడంతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. కానీ ఈసారి మాత్రం ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు మరో 2 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు, అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ పైన పూర్తి స్థాయిలో కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానికి సంబంధించినది ఎక్స్టెన్షన్ చేస్తారా, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, మరోసారి కూడా బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారన్న పైన కూడా ఉత్కంఠత నెలకొంది. అయితే సమావేశాలు మాత్రం మనకు టెక్నికల్గా చూసినట్టే మీరు చెప్పినట్టుగా అప్రాప్రియేషన్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లుతో పాస్ అవుతూనే అసలు బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. మళ్ళీ శానిటైజ్ కాకుండా దాన్ని మళ్ళీ పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరో 2 రోజుల పాటు కూడా పొడిగించిన తర్వాత అందులో ఈ ఇరిగేషన్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం కనబడుతుంది. సార్, మరి స్పీకర్ యొక్క నిర్ణయం ప్రకారంగా మరో 2 రోజుల పాటు పొడిగిస్తారా, లేకపోతే దీన్ని నిరవధిక వాయిదా వేస్తారా, లేకపోతే వాయిదా వేస్తారన్న పైన వేచి చూడాల్సిందే. ఏదైనప్పటికీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాల్లో కాగు తప్పుపట్టిన విషయాలు, కాగు నివేదికను బహిర్గతం చేసి దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో ఇటు ప్రతిపక్ష పార్టీలకు, ప్రభుత్వ వర్గాలకు వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టులు చూసొచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. సో దాన్ని ప్రాజెక్టును ఏం చేయాలని దానిపైన కూడా ఉన్న నేపథ్యంలో గతంలో కాగ్ నివేదిక కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపైన ఎండగట్టినటువంటి సందర్భం ఉంది. దాన్ని గుర్తించడం జరిగింది. ఈ అంశంపైన కూడా పాలక పక్షాలే కాకుండా కాగ్ నివేదిక, అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సిఏజీ రిపోర్టు కూడా ఇదే బహిర్గతం చేసింది. అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సో రాజకీయాలు కాకుండా కాగ్ నివేదిక పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు మాత్రం అప్రాప్రియేషన్ బిల్లు, కులగణన, అదేవిధంగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కాగ్ నివేదికపై సభలో మాత్రం వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.